హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బైబిల్లో 53వ బుక్ తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక గురించి తెలుసుకుందాము. తండ్రి అయిన దేవుని యందు ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉన్న తెస్సలోనికైల సంఘములకు పౌలు, సిల్వాను, తిమోతి శుభమని చెప్పి వ్రాయినది. దేవుని నుండి, ప్రభువు నుండి కృపా సమాధానం మీకు కలుగుగాక. మీ గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎలయనగా మీ విశ్వాసం బహుగా వృద్ధి పొందుచున్నది. ఎదుటివాని ఎడల మీరు చూపు ప్రేమ విస్తరించుచున్నది. హింసలు, శ్రమలలో మీ ఓర్పు, విశ్వాసం చూచి అతిశయపడుచున్నాను. దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులగునట్లు మీరిలా ఓర్చుకొనుట దేవుని న్యాయ తీర్పునకు సూచన అయి ఉన్నది. ప్రభువైన యేసు ప్రభావంతో వచ్చినప్పుడు దేవుని ఎరుగని వారికి, సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు విశ్రాంతియు అనుగ్రహించును. మీ యందు ప్రభు యేసు నామము ఆయన యందు మీరు మహిమ పొందినట్లు మేలు చేయవలెను. దేవుడు తన పిలుపునకు మేము యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ప్రార్థించుచున్నాము. సహోదరులారా, ప్రభు దినము ఇప్పుడే వచ్చి ఉన్నట్లు ఎవడైనా చెప్పిన ఎడల చంచల మనస్కులు కాకుడి, బెదరకుడి. మొదట భ్రష్టత్వము సంభవించి నాశనపాత్రుడైన పాపపురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. వాడు దేవుని కంటే తను తాను హెచ్చించుకొనును. తానే దేవుడునని కనబరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును. వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలెనని వానిని అడ్డగించినది ఏదో అది మీకు తెలియను. అడ్డగించువాడు మధ్య నుండి తీసివేయబడ వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించును. వాడు సాతాను యొక్క అబద్ధ బలము, సూచక క్రియలు, మహత్కార్యములు, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతో ఉండును. సత్యాన్ని నమ్మకుండా దుర్నీతి ఎందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుదురు. అబద్ధము నమ్మునట్లు మోసం చేసే శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఆత్మ మేము పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. సహోదరులారా, నిలకడగా ఉండుడి. మా నోటి మాట వలన, మా పత్రికల వలన మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. తండ్రి అయిన దేవుడు మనలను ప్రేమించి కృపతో నిత్యాదరణను, శుభనిరీక్షణను అనుగ్రహించెను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మన తండ్రి అయిన దేవుడు మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యము, సద్వాక్యమందు మిమ్ము సిద్ధపరచునుగాక. ప్రభు వాక్యము శీఘ్రంగా వ్యాపించి మహింపరచబడు నిమిత్తము, మూర్ఖులైన దుష్ట మనుషుల చేతి నుండి తప్పింపబడి నిమిత్తము మా కొరకు ప్రార్థించండి. మేము మీకు ఆజ్ఞాపించు వాటిని చేయుచున్నారని ఇకను చేదురని నమ్ముచున్నాము. దేవుని యందు ప్రేమ, క్రీస్తు వంటి ఓర్పు మీకు ప్రభు కలుగు చేయుగాక. మేము బోధించిన బోధ ప్రకారం కాక అక్రమంగా నడుచుకున్న సహోదరుని నుండి తొలగిపోవుడి. మమ్మును పోలి ఎలాగూ నడుచుకొనవలెనో మీకు తెలియను. మేము మీ మధ్య అక్రమంగా నడుచుకొనలేదు. ఎవరి వద్ద ఉచితంగా ఆహారం పుచ్చుకొనలేదు. ఎవరికి భారంగా ఉండకూడదని రాత్రింబగళ్ళు పనిచేసి జీవనము చేస్తేమి. మీరు మమ్మల్ని పోలి నడుచుకోవాలని మాదిరి కనబరచుటకు లాగు చేస్తేమి. పని చేయనొల్లని వాడు భోజనము చేయకూడదు. మీలో కొందరు పని చేయక పరుల జోలికి పోతూ అక్రమంగా నడుస్తున్నారని విన్నాము. అటివారు నెమ్మదిగా పనిచేస్తూ సొంతంగా సంపాదించుకొని ఆహారమును భుజించవలనని ప్రభు పేరిట హెచ్చరిస్తున్నాము. మేలు చేయుటలో విసుకవద్దు.
ఈ పత్రిక మూలముగా చెప్పిన మాటలకు లోబడని వానితో సాంగత్యము చేయకుడి. అయినను అతనిని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి. ప్రభువు మీకు సమాధానము అనుగ్రహించునుగాక, మీకు తోడయుండుగాక. పౌలును నేను నా వ్రాతతో వందనమని రాయుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడయుండునుగాక.